హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం మద్దినేని వెంకటేశ్వర గారి చేను దగ్గరకు వచ్చామండి. ఇది మనం 5వ విజిట్. ఈయన ఖచ్చితంగా మొక్కలేసి 65 రోజులు అవుతుంది. ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ పెట్టి 45 రోజులు అవుతుంది. మనం ఫస్ట్ విజిట్లో వీడియో తీసాం, సెకండ్ విజిట్లో వీడియో తీసాం, ఇట్లా 4-5 విజిట్లు చేసాం. ప్రజెంట్ ఈ విజిట్లో ఒక్కసారి ఈ చేను ఏ రంగు ఉందో చూడండి, చుట్టుపక్కల చేను చూడండి. కరెక్ట్గా 65 రోజులు పైరంటే ఇది ఎవరైనా నమ్మగలరా? ఒక్కసారి ఈ చెట్టు చూడయా, ఇది ఎంతలా లంపు కట్టిందో చూపియా. ఈ చెట్టు చూడండి ఎంతలా లంపు కట్టిందో. ఇప్పుడే జస్ట్ ఫ్లవరింగ్ వస్తుందండి. కరెక్ట్గా ఈ చేనికి 5 కట్టలు డిఏపి మాత్రమే ఫస్ట్ మొక్కలు వేసినాక 10 రోజులకి పెట్టాడు. అది పెట్టినాక 5 రోజులకి ఓన్లీ హ్యూమిక్ పొటాషియం మెగ్నీషియం పెట్టించాము. ఇప్పటికి 5 తళ్ళు వేసాడు. ఒక్కసారి చేను చూడండి, మరసనేల చేను ఏ రంగు ఉంది, ఏ వర్ణం ఉంది. చేను చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే, మనం హ్యూమిక్ పొటాషు మెగ్నీషియం ఇవి పెట్టడంతో పాటు మనం కొట్టే స్ప్రేలు కూడా ప్రతి ఒక్క రైతుకు తెలియాలి. ఫస్ట్ ఏంటంటే, బొబ్బరు వచ్చి మెత్తగా ఉందనుకో చేను, ఖచ్చితంగా మలాతీను, రోగారు, మిట్టు, ఆర్తిను ఈ 4 కాంబినేషను ఖచ్చితంగా 3 లీటర్లు కేజీ ఆర్తిను 3 ఎకరాలకు స్ప్రే చేయండి. అప్పుడు ఆకు మొత్తంలో పేడు బారినట్టు కొంచెం గట్టిగా అవుద్ది. అప్పుడు బొబ్బర్ అటాక్ నుంచి తట్టుకోవచ్చు. అట్లా కొట్టడం ద్వారా కింద భూమిలో ఉన్న ఈ హ్యూమిక్ పొటాష్ పెట్టడం వల్ల పోషకాలన్నీ తీసుకొని మొక్క గ్రోత్ ఎటువంటి పరిస్థితుల్లో అనేది తగ్గదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాతావరణంలో నేను ఇప్పుడు తిరిగిన ఈ చాల మొత్తంలో కూడా ప్రతి చేలో నల్లి తగులుతుంది. కొంచెం పడవాకారంలో గోంగూరాకులాగా వస్తున్నాయి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నల్లికి సంబంధించిన కెమికల్స్ కొట్టండి. ఇప్పుడు ఈ టైంలో కనుక ఈ నల్లి అటాక్ని కనుక తట్టుకోలేకపోతే అవి బొబ్బర్ అటాక్ లాగా మారిపోతాయి. ఇట్లా అవుతాయి ఆకులన్నీ. అందువలన ప్రతి ఒక్క రైతు ఇట్లానే ఉంటే చాలా సంతోషపడతాడు. ఇట్లా ఉండాలంటే ఏం చేయాలనేది ప్రతి ఒక్క రైతుకు తెలియాలి. ఈ చేను చూస్తే నేను 23 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా, కానీ ప్రతి ఒక్క రైతుకు తెలియాల్సింది ఏంటంటే, ఇట్లా ఉంటే ఎన్నిసార్లు అయినా ఎంత లాంగ్ అయినా తిరగబుద్ది అయిద్ది అనమాట. ఆ ఫీల్డ్ చూడాలనిపిస్తుంది. అందువలన ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ని ఎప్పుడు పెట్టాలి, ఎట్లా వాడుకోవాలని ప్రతి దాని గురించి మమ్మల్ని కాంటాక్ట్ కాండి. మా నెంబర్ దాంట్లో పెడుతున్నాం. ఖచ్చితంగా మీకు ఈ మిర్చి వాటికి మేము సజెషన్ ఇవ్వగలం. నెక్స్ట్ వీడియోలో ఈ మధ్యనేని వెంకటేశ్వర గారి ఫార్మర్తో కలిసి ఈ చెలో వీడియో చేద్దామండి.